హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. నేను మీ శ్వేత. సో ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు బాగున్నామ్మా. సార్? డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అభిమానులు కొంచెం చాలా డల్ అయిపోయారు అని చెప్పాలి. అంటే అనుకున్నంత కలెక్షన్స్ అందుకోలేదు అని చెప్పేసి అన్ని నిర్మాతల మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు అని వింటున్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? మామూలుగా బాలకృష్ణ సినిమాలకు అది జరిగేది. ఓకే. బాలకృష్ణ ఎంత అగ్రెసివ్గా ఉంటాడో ఆయన కూడా ఉంటాడు. వాళ్ళు అభిమానులు కూడా అలాగే ఉంటారు. అంతే కోపంగా నిర్మాతలను నిలదీయడము, ప్రశ్నించడము. అసలు అసలు విషయానికి వస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చిన్న సినిమా అయినా కూడా దానికి విపరీతంగా ప్రమోషన్ చేశారు. అవును. డాకు మహారాజ్ కు అంత ప్రమోషన్ చేయలేదు. లేదు. సినిమా రిలీజ్ కు ముందు చేయలేదు, రిలీజ్ అయిన తర్వాత చేయలేదు. అయితే సినిమాకు మంచి టాక్ వచ్చింది, బాగుంది సినిమా వచ్చింది. కానీ ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు వచ్చినంత కలెక్షన్లు దానికి రావట్లేదు. ఎందుకని అలా అంటారు? అంటే దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం, తెలంగాణ మూవీ డిస్ట్రిబ్యూటర్ డాకు మహారాజ్ కి దిల్ రాజు గారు, అంటే ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయలేదంటారు? ఈ దిల్ రాజుకి ఏం సంబంధం లేదు కదా, ఈయన ఓన్లీ డిస్ట్రిబ్యూటర్. నిర్మాతలు పబ్లిసిటీ చేయాలి. ఈవెన్ దో అంటే దిల్ రాజు గారు ఉన్నారు అని అంటే ప్రమోషన్ ఉంటుంది కదా. ప్రమోషన్ ఉంటది కానీ ప్రమోషన్ చేయాల్సింది నిర్మాతలే. నిర్మాణము ప్రమోషన్ చేస్తే ఈయన డిస్ట్రిబ్యూషన్, ఈయన కొనుక్కొని ఈయన చేస్తాడు. ఈయనకేం ఉండదు. ఈయన కొనుక్కున్న తర్వాత అడుగుతాడు ఏమని, దీనికి ఏం ప్రమోషన్ ఉంది, ఏమేం చేస్తున్నారు మీరు అని నిర్మాతలను అడుగుతారు. నిర్మాతలు ప్రమోషన్తో సహా లెక్క కట్టి అమ్ముతారు అనమాట డిస్ట్రిబ్యూటర్. కాబట్టి ఈయన తెలంగాణ డిస్ట్రిబ్యూటర్, ఈయనకేమి ఈ విషయంలో ఈయనకేమి సంబంధం లేదు. అయితే ఈ నిర్మాతకు ఎవరైతే డాకు మహారాజ్ సినిమా నిర్మాతలకు బాలకృష్ణ అభిమానులకు మధ్యన వార్ నడుస్తుంది. దాంతో బాలకృష్ణ కూడా ఆ నిర్మాతల మీద కొంచెం గుర్రుగా ఉన్నాడు అనేది సినిమా పరిశ్రమలో వినిపిస్తా ఉంది. ఇప్పుడు హాట్ టాపిక్ అది. అందుకనే మొన్న అనంతపురంలో జరిగిన విజయోత్సవ సభకు కూడా నిర్మాత పోలేదు. ఈ కారణం చేత, ఏ కారణం చేత పోకపోయినా కూడా ఇదే కారణం అనుకుంటారు కదా. కాబట్టి ఈ విషయం ఇలా స్ప్రెడ్ అవుతుంది సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళు దిల్ రాజు సొంత సినిమా, చిన్న సినిమా, అంటే దాంతో రామ్ చరణ్ సినిమాతో పోల్చుకుంటే ఇది 50 కోట్ల 60 కోట్ల సినిమా. వెంకటేష్ ఆ డైరెక్టర్ బాగా ప్లాన్ చేసుకొని సినిమా కంటే అసలు ఈ ప్రమోషన్ సబ్జెక్టులే బాగున్నాయి. అంత బాగా జనంలోకి ఎక్కించారు. యాక్చువల్లీ జనాల యొక్క పల్స్ పట్టుకున్నారండి వాళ్ళు. సంక్రాంతి టైంకి రిలీజ్ చేయడం కానీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, దట్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. దాని వల్ల అదేంటి అంటే ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. 1-2 సార్లు చూస్తున్నారు, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. అదే సేమ్ డాకు మహారాజ్ కి వచ్చేసరికి స్టోరీ చాలా బాగుంది, కానీ దీనికి ఉన్నంత హైప్ రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే వాళ్ళ ప్రమోషన్ అలా ఉంది. చిన్న సినిమా అయినా కూడా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని ఆ వెంకటేష్ అనే హీరో మామూలుగా ఇట్లాంటి మాటకు రాడు. మరి ఈ సినిమాకి ఎందుకు వచ్చిండో, ఆయన చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. సినిమాలో యాక్టింగ్ చేయకుండా ప్రమోషన్ యాడ్స్ లో కూడా యాక్టింగ్ చేశాడు. అవి కూడా జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ కలిగించాయి. అదిగాక దట్టు మన సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో సబ్జెక్ట్ కూడా అలాంటిదే. ఒక లవర్ ఉండగా మళ్ళీ ఇంకొక కవెన్ చేసుకోవడము, వాళ్ళిద్దరి మధ్య వైరం జరగడం, వాడు బుడ్డోడు ఒకడే ఉన్నాడు బుల్లిరాజు, వాడి కామెడీ వెంకటేష్ బాగా కామెడీ చేస్తారు, సీరియస్ లోనే కామెడీ చేస్తారు. ఇవన్నీ జనానికి బాగా నచ్చాయి. అంటే యాక్చువల్లీ ఎవ్రీ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తుంది కాబట్టి అది ఆబ్వియస్లీ హిట్ అయిపోతుంది. ఫ్యామిలీస్ అందరు వెళ్ళి ఇష్టపడతారు కాబట్టి. అండ్ గేమ్ చేంజర్ ఆల్రెడీ ఎప్పటి నుంచో అనుకున్నదే. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంకా అభిమానులు ఇంకా ఎక్కువ కాబట్టి అది ఆబ్వియస్లీ సూపర్ హిట్ ఏదనేది కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి డాకు మహారాజ్ అనేది నాకు ఎందుకు అనిపిస్తుంది రాంగ్ టైమ్ లో రిలీజ్ చేశారేమో. సో మేబీ దట్స్ ద రీజన్ కలెక్షన్స్ తగ్గుండొచ్చు అని. రాంగ్ టైం, రైట్ టైం. సంక్రాంతికి అది దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా. అది ఎవరు ఊహించాలి, పబ్లిసిటీ చేయకుండా కూడా ఊహించని విజయాన్ని సాధించింది అది. కానీ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా ప్రమోషన్స్ చేయాలి కదా. అది ఏం పట్టించుకోలేదు నిర్మాతలు, నిర్లక్ష్యం వహించారు అనే దాని మీద ఈ వార్తలు వస్తున్నాయి అన్నమాట. డాకు మహారాజ్ నిర్మాతలకు, బాలకృష్ణ అభిమానులకు కొండకొచ్చో ఈయనకు కూడా, బాలకృష్ణకు కూడా నిర్మాతలు కదా. బాలకృష్ణకు నిర్మాతలతో గొడవలు కావడం ఇది కొత్తగా. ఆయన గతంలో కొందరు కొట్టాడు అని కూడా
వార్తలు వినిపించాయి అప్పట్లో. అంటే నేను చెప్పడం అనేది నేను చూడలేదు. అవును. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలా వార్తలు వ్యాపించాయి. ఉమ్. కాబట్టి ఇది ఎంతవరకు పోతుందో మనం వేచి చూడాలి అంతే. సో మా బాలయ్య బాబుది మూవీస్ హిట్ అవ్వకపోయినా ఆయన డైలాగ్స్ మాత్రం ఎవర్ గ్రీన్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్ పెద్దగా హర్ట్ అవ్వక్కర్లేదు కలెక్షన్స్ విషయంలో అని చెప్పేసి అనుకోవాలి. సో ఈ వీడియో చూసారు కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్ లో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.